జిల్లా రాజంపేటలో హెల్మెట్ మీ రక్షణ కవచం అనే సందేశంతో పోలీసు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ మనోజ్ హెగ్డే, జనసేన నాయకుడు ఎల్లటూరు శ్రీనివాసరాజు, అలాగే సర్కిల్ ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు పాల్గొన్నారు. పోలీసు, స్వచ్ఛంద సంస్థలు, యువత కలిసి పట్టణ పోలీస్ స్టేషన్ నుంచి రైల్వే ఫ్లైఓవర్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించి ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. అనంతరం పోలీసులకు, జర్నలిస్టులకు ఉచితంగా హెల్మెట్లను పంపిణీ చేశారు. ఈ రోడ్ సేఫ్టీ భాగంగా అలాగే ఈ హెల్మెట్ ధరించడం అనేది కంపల్సరీ చేయాలి అనుకోవడం భాగంగా మన పోలీస్ సిబ్బంది అందరికీ ఈ హెల్మెట్ ఇవ్వడం జరిగింది. మన దాతులైన ఎల్లటూరు శ్రీనివాస్ రాజు గారు దాదాపుగా 200 హెల్మెట్స్ ఇవ్వడం జరిగింది. రాజంపేట సబ్ డివిజన్లో ఉన్న మెన్ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. మనం ఈ హెల్మెట్ ఎన్ఫోర్స్మెంట్ని నేను పోలీస్ తరఫు నుంచి చేస్తూ ఉంటాము. కానీ పోలీస్ సిబ్బందిలో అందరితోనే ఇది స్టార్ట్ అయితే ఇంకా మంచి మెసేజ్ అనేది పోతుంది కాబట్టి. అండ్ ఆల్సో మన కడప తిరుపతి హైవే ఉంది కాబట్టి చాలా యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. సో దాన్ని మ్యాక్సిమం 90% ఆఫ్ ద యాక్సిడెంట్స్లో హెల్మెట్ ధరించుకుంటే ఇది చనిపోవడం తగ్గించవచ్చు. దానికోసం ఈ హెల్మెట్ కంపల్సరీ అనేది చేస్తున్నాము. అలాగే మన డోనర్ గారైన ఎల్లటూరు శ్రీనివాస్ రాజు గారికి, అలాగే మన సిఐలు అందరూ ఉన్నారు, మా నాగార్జున గారు, అలాగే సుందపల్లి సిఐ, అలాగే మన్నూరు సిఐ ఎస్ లింగప్ప అందరూ కూడా ఉన్నారు. సో మనం అందరూ కూడా ఈ సబ్ డివిజన్లో ఉన్న అందరూ డిస్ట్రిబ్యూట్ చేయడం. ఈరోజు రోడ్డు సేఫ్టీలో భాగంగా ఈ హెల్మెట్లను ధరించి వారి యొక్క జీవితాలను కాపాడుకునే దిశగా ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ వారు చేస్తున్నటువంటి ఒక అద్భుతమైన కృషికి మా వంతు సహకారంతో మొదటగా పోలీస్ శాఖ వారికి ఈ హెల్మెట్స్ను, అలాగే కొంతమంది మన పత్రికా మిత్రులకు కూడా హెల్మెట్స్ని ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ హెల్మెట్స్ ధరించడం వల్ల మన ప్రాణాలను కాపాడుకోవాలి, అలాగే మనల్ని నమ్ముకున్న వారి ప్రాణాలను కాపాడుకుంటూ జీవితంలో, సాధారణ జీవితంలో బ్రతకాలనే ఉద్దేశంతో పోలీస్ శాఖ వారు చేస్తున్న ఈ కృషి చాలా అభినందనీయం. అలాగే మన పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన సిఐలు, అడిషనల్ ఎస్పీ గారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. అలాగే మన పాత్రికేయ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రజలందరూ కూడా తప్పకుండా హెల్మెట్ ధరించి వారి ప్రాణాలు కాపాడుకొని వారి కుటుంబానికి రక్షణగా ఉంటారని కోరుకుంటున్నాను.